హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ సంజయ్ కిరణాలు ఛానల్. ఈరోజు మనం పెద్దపల్లిలోని సబితం వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూద్దాం రండి. సబితం విలేజ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సబితం విలేజ్ వచ్చిన తర్వాత 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి వర్షాకాలంలోనే వెళ్తారు, ఎందుకంటే ఈ జలపాతం వర్షాలు పడిన తర్వాతనే ఉంటుంది. లోపల మొత్తం పొలాలు ఉన్నాయి, మట్టి రోడ్డు ఉంటుంది. రోడ్డు మొత్తం ఎగుడు దిగుడుగా ఉంది. వర్షాలు పడిన తర్వాత మట్టి రోడ్డు మొత్తం బురదలాగా అయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లోపలికి వెహికల్స్ వెళ్ళవు. బైక్లో వెళ్తే మెల్లిగా వెళ్ళొచ్చు, కార్ అయితే లోపలికి పోదు, అలా ఉంది రోడ్డు అయితే. మొత్తం పొలాలు దాటిన తర్వాత సబితం వాటర్ ఫాల్స్ వస్తుంది. సబితం వాటర్ ఫాల్స్ని గౌరీగుండం అని పిలుస్తారు. ఎత్తైన గుట్టల నుండి 2 పాయలుగా వాటర్ పడుతున్నట్టు కనిపిస్తుంది. మనకి ఎదురుగా ఈ జలపాతం ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో గుట్టపైన గౌరీలింగేశ్వర ఆలయం ఉంటుంది. కాకపోతే ఆలయం ఉండదు, నేలపైనే నంది, శివలింగం, గౌరీమాత ఉంటారు. ఇక్కడ గౌరీలింగం ఉన్నారు కాబట్టి ఈ జలపాతంని గౌరీగుండం అని పిలిచేవారట. వర్షాలు ఎక్కువగా పడిన తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్తే ఎక్కువ వాటర్ గుట్టపై నుంచి పడతాయి. వర్షాలు కొంచెం స్టార్ట్ అయ్యాకనే మేము వెళ్ళాం కాబట్టి వాటర్ తక్కువగా ఉన్నాయి. గ్రీనరీ, చెట్లు, పొలాలు, గుట్టలు, వాటర్ ఫాల్ ఇవన్నీ చూస్తే ఎంతో హాయిగా అనిపించింది. వాటర్ ఫాల్స్కి వెళ్ళే వరకు మనకు దారిలో జనాలు ఎక్కువగా కనిపించరు, ఎందుకంటే అన్ని పొలాలు, చెట్లు ఉంటాయి. కానీ జలపాతం దగ్గర మాత్రం జనాలు ఉంటారు. మీరు కూడా సబితం వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.